Hi all, I'm Sundar, Managing Director, Formula Spoken English and IELTS Training Center. So in our previous videos, we learned about email writing. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. లెటర్ ఎలా రాయాలి, ఈమెయిల్ ఎలా రాయాలి అనే మంచి కామెంట్స్ పెడుతున్నారు. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మీరు చాలామంది రెగ్యులర్గా చూస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు, సార్ మీ వీడియోస్ అనే ఒక ఆర్డర్లో ఉంటాయండి. ఉన్నాయండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ వీడియో 2 hours వీడియో కింద కార్నర్లో మీకు ప్లేలిస్ట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది. సో ఈ వీడియోలో చాలామంది అడిగింది ఏంటంటే, సార్ నేను చదువుకోలేదు పెద్దగా, అప్పట్లో నేను తెలుగు మీడియంలో ఉన్నాను, ఇప్పుడు ఏదో నా జీవితం నడిచిపోతుంది. మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. అక్కడికి వెళ్తే టీచర్స్తో కానీ, అక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్తో కానీ, క్లాస్ టీచర్స్తో కానీ మా అబ్బాయి గురించి లేదా మా అమ్మాయి గురించి, మా పిల్లల గురించి స్కూల్ వాళ్ళతోటి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అని చాలామంది అడుగుతున్నారు. సో దానికోసం మనం ఒక వీడియో చేయమంటూ వల్ల మన సుమన్టీవీ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని చేస్తున్నారు. చూద్దాం. మనం మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి, చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరితో మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, కాన్వర్సేషన్ నేను ఫస్ట్ తెలుగులో చెప్తూ ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ట్రై చేయండి. కావాలంటే మీరు కాన్వర్సేషన్ రాసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా మీరు ఓన్గా నేను చెప్తున్నప్పుడే డైరెక్ట్గా ఇంగ్లీష్లో రాయొచ్చు. సో మీకు ఏమైనా ఐడియా ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోయినా నేను చెప్పే వర్డ్స్ అంటే జనరల్గా మనం ఏం ఎక్కువ ముచ్చట్లు చెప్పం కదా. వాళ్ళతోటి వెళ్తారు, ఏమండి టీచర్ గారు బాగున్నారా, మా అబ్బాయి ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు, ఈ మధ్య పలానా సబ్జెక్ట్లో బాగా వీక్గా ఉండడం మాకు అనిపిస్తుంది, లేదా ఇంటికి వచ్చి బుక్స్ ఈ మధ్య తీయట్లేదు, మీరు ఏమైనా ఎక్స్ట్రా వర్క్ ఇస్తున్నారా, అలాగే లాస్ట్ టైం ఎగ్జామ్స్లో మావాడు బాగా రాచాడా, లేదా నేను ఎప్పుడు అడిగినా మావాడు ఫస్ట్ అంటున్నాడు లేదా లాస్ట్ అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. అలా మీ పిల్లవాడి గురించి డిస్కషను, లేదా మీ అమ్మాయి గురించి, మీ కిడ్స్ గురించి డిస్కషన్ ఎలా చేయాలో చూద్దాం. సో మీరు ఎంటర్ అయ్యారు, స్కూల్లోకి వెళ్ళారు, ఎవరో ఒక ఆయాలంటే ఒక అమ్మాయి ఎదురైంది, లేదా మీకు కన్ఫర్మ్గా తెలియదు ఆమె టీచరా, హెడ్ మాస్టర్, క్లాస్ టీచర్ తెలియదు. సో ఎక్స్క్యూజ్ మీ, మే నో హూ ఈజ్ ద కన్సర్న్ పర్సన్ హియర్. కన్సర్న్ అంటే ఆ బాధ్యత తీసుకున్న వ్యక్తి, దానికి సంబంధించిన వ్యక్తి ఎవరు, కన్సర్న్ డిపార్ట్మెంట్, కన్సర్న్ పర్సన్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడ ఎవరిని కలవాలో తెలుసుకోవచ్చు అంటే ఇంగ్లీష్కి మే నో కన్సర్న్ పర్సన్. ఐఎమ్ నాట్ ద పర్సన్, నేను కాదండి. ముందుకు వెళ్ళండి, లెఫ్ట్ సైడ్లో హెడ్ మాస్టర్ రూమ్ ఉంటుంది, లేదా స్కూల్ ప్రిన్సిపల్ రూమ్ ఉంటుంది, కలవండి. సో నేను కాదు, ముందుకు వెళ్ళండి, అక్కడ లెఫ్ట్ సైడ్లో ప్రిన్సిపల్ రూమ్ ఉంటుంది. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఐఎమ్ నాట్ ద కన్సర్న్ పర్సన్, జస్ట్ గో ఫార్వర్డ్ అండ్ సీ ద ఎట్ ద లెఫ్ట్ కార్నర్ దెర్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ రూమ్, ఆ ప్రిన్సిపల్స్ రూమ్. అక్కడికి వెళ్ళండి మీరు. ఓకే, థ్యాంక్స్ యూ మనకు తెలిసింది కదా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు మన తెలుగులో ఎప్పుడు చెప్పండి జనరల్, థ్యాంక్ యూ. ఇంకా మనం మంచిగా చెప్పంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుకు వెళ్ళారు, మీరు అక్కడికి వెళ్ళారు, ఆయన బిజీగా ఉన్నాడు. బయట ఒక అతను కూర్చున్నాడు. ఎవరండి మీరు, ఏం కావాలి? కొంచెం జనరల్గా ఏంటంటే ఈ ప్రిన్సిపల్ దగ్గర కానీ, ఈవెన్ నా దగ్గర కూడా మేనేజింగ్ డైరెక్టర్ అని లోపల కూర్చుంటా, బయట కూర్చున్నాడు చాలా చోట్ల CEO కానీ వీళ్ళు ఏంటంటే లోపల ఉన్న వెనుక వీళ్ళు ఎక్కువ హడావుడి చేస్తుంటారు. మరి ఎందుకు నాకు అర్థం కాదు, కానీ చాలాసార్లు ఇది నాకు ఎదురైన అనుభవం. ఆయన బాగానే నవ్వుతూ రానిస్తాడు, ఎవరు మీరు, ఏంటి సార్ బిజీగా ఉన్నారు. అరే బాబు, ముందు నేను ఎవరినో తెలుసుకో, నేను నా పేరు చెప్పాక కూడా వద్దంటే అది వేరే విషయం. ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఆయన ఎలా ఉన్నా మనం వెళ్ళింది మన కిడ్ గురించి, లేదా మీరు వెళ్తుంది మీ కిడ్ గురించి తెలుసుకోడు కాబట్టి వాడి మీద కోప్పడకుండా ఓకే. సో ఆయన అడిగాడు, ఎవరండి మీరు? ఆయన కూడా ఇంగ్లీష్లోనే చెప్పాలనుకున్నాను. మీరు జస్ట్ ఐ కేమ్ హియర్ ఆల్రెడీ వచ్చారు కాబట్టి, నేను మా అబ్బాయి గురించి తెలుసుకోవడానికి వచ్చాను, మా అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఐ కేమ్ హియర్ టు నో అబౌట్ మై కిడ్, ఐ కేమ్ హియర్ టు know about my child, I came here to know about my son, I came here to know about my girl. ఏదైనా చెప్పొచ్చు ఇక్కడ. అంటే అప్పుడు ఆటోమేటిక్ ఎప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడితే వాడు తగ్గుతాడు, నో డౌట్ అబౌట్. ఇది నాకు చాలా చోట్ల అనుభవం అయిందండి. మీరు ఎప్పుడైనా, అందుకే చెప్తా, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అద్భుతమైన ఇంగ్లీష్ అవసరం. మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలెడతారో సైకలాజికల్గా వాడిని జయిస్తారు, మీకు కాన్ఫిడెన్స్. మీరు అంతే సీరియస్గా ఎవరైనా మీరంటే ఎస్ ఐ కేమ్ హియర్ టు టాక్ టు యువర్ ప్రిన్సిపల్ అబౌట్ మై కిడ్ అనగానే అబ్బో ఈయన తెగ ఇంగ్లీష్ మాట్లాడమని పక్క తప్పుకుంటాడు. ఎందుకంటే జనరల్గా అక్కడున్న వాడికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, మన ఆయా లెవెల్లో లేకపోతే ఫ్యూ లెవెల్ ఉండకపోవచ్చు. ఉన్నా కానీ మీరు ఎప్పుడైతే అంత డిగ్నిఫైడ్ ఇంగ్లీష్ మాట్లాడారో ఆయన పక్క తప్పుకుంటాడు. అప్పుడు ఇమీడియట్గా వెళ్ళి సార్ మీకోసం ఎవరు వచ్చారంటే, సో ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమ్ ఇన్. ఇవన్నీ కామన్ ఫార్మాలిటీస్. ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే అఫీషియల్ ఫార్మాట్లో వెళ్తున్నాం కాబట్టి, ఒక రెస్పెక్టబుల్గా వెళ్తున్నాం, రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాం. వెళ్ళారు, సో ఓకే టేక్ యువర్ సీట్ అన్నారు, కూర్చున్నారు మీరు. ఈ మధ్య మావాడు ఇంటికి వచ్చి పుస్తకాలు తీయడం లేదు, ఇది ఇంగ్లీష్ చెప్పాలి. ఈ మధ్య మావాడు ఇంటికి వచ్చిన తర్వాత పుస్తకాలు తీయట్లేదు, మీరేమీ వర్క్ ఇవ్వడం లేదా. సో ఇదేంటిది, రెగ్యులర్గా జరుగుతున్న పని. సో దీన్ని ఎలా చెప్పాలి, ఈ మధ్యకాలంలో మా అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత పుస్తకాలు తీయడం లేదు, మీరేమీ పని ఇవ్వడం లేదా.
I observed that my son is not doing any work, or he doesn't open his book when he comes from the class. Don't you give any work, or are you not giving any work? అంటే మన ప్రజెంట్ కండిషన్స్లో చెప్పొచ్చు, సింపుల్ పెయింట్లో కూడా చెప్పొచ్చు. సో రీసెంట్లీ I found my son doesn't open the book, he doesn't read book because I thought, are you not giving any work? మీరు ఏమీ పని ఇవ్వడం లేదా? లేదండి మేము పని ఇస్తున్నాం. నో, వీఆర్ గివింగ్ వర్క్. మరి ఎందుకు సైన్స్ గురించి బాగా బాధపడుతున్నాడు? హీఈస్ సో వరీడ్ అబౌట్ సైన్స్. మాకు సైన్స్ టీచర్ చాలా అద్భుతం. అప్పుడు జనరల్గా వాళ్ళు చెప్పారు, మా దగ్గర అద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్నారంటే చాలా బాగా చెప్తున్నారు, డల్లర్స్ కూడా అని చెప్పి. సో మీరు ఏం చెప్తారు? వీ హ్యావ్ ఎ నైస్ ఫ్యాకల్టీ. ఆయన ప్రిన్సిపల్ అన్నాడు, వీ హ్యావ్ ఎ నైస్ ఫ్యాకల్టీ అండ్ షీ టీచర్స్ వెల్, ఆర్ హీ టీచర్స్ వెరీ వెల్, హీ థింక్స్ అబౌట్ ఓన్లీ స్టూడెంట్. Okay sir, I do agree, but I found again, from compare with the last 3 exams, this time he is talking about science. Maybe the trainer or the teacher good at other students, but my student is not able, my son is not able to understand. మీరు చెప్పినట్టుగా మిగతా వాళ్ళకి అర్థం అవుతుందేమో, మా కొడుకుకి లేదా మా అమ్మాయికి అర్థం అవ్వట్లేదు. సో my son is not able to understand. Can you please check once with your faculty? Can you please talk to the teacher once? If you don't mind, can I talk to the teacher what exactly my son's problem? మీరు ఏమనుకోకపోతే ఆ టీచర్ గురించి, ఆ టీచర్ తోటి మా అబ్బాయి గురించి మాట్లాడచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ టాక్ టు ద టీచర్ అబౌట్ మై సన్ ఆర్ మై కిడ్? జనరల్గా వాళ్ళు పిలిపిస్తారు అక్కడ. సో పిలిపించిన తర్వాత, మే నో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? ఎస్, మే నో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మై చిల్డ్, వాట్ ఈస్ ద learning attitude, or what is the level of my students? So your kid is good, doing good, or else లేదా అలా చెప్తుంటే he is a naughty guy, naughty అంటే అలర్ట్ చేస్తున్నాడు, he is not doing work or something, అది ఏదో చెప్తారు. సో కంప్లైంట్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే, మన పిల్లల మీద ఉన్న ప్రేమతో మనం యాక్సెప్ట్ చేయాలి. మా వాడు అలాంటి కాదండి అని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మీకు అనిపించే ఒక క్యారెక్టర్ వేరుగా ఉంటుంది, స్కూల్కి వెళ్ళక ఇంకొక క్యారెక్టర్ ఉండొచ్చు. చాలామందికి ఆ గ్యాప్ యాక్సెప్ట్ చేయలేరు. అంటే మీకు తెలిసిన మీ వాడు చాలా బుద్ధిమంతుడు ఉండొచ్చు, చాలా 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 డీసెంట్ అయి ఉండొచ్చు, స్కూల్కి వెళ్ళిన తర్వాత అసలు నిజ రూపం బయటికి రావచ్చు. సో యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే టీచర్స్ ఎక్కువ శాతం కూడా నెగిటివ్ చెప్పడానికి ప్రయత్నించరు, ఇక్కడ అది టూ మచ్ అయితే తప్పితే ఎక్స్ప్రెస్ చేయరు కాబట్టి. సో అప్పుడు, ఎస్ యాక్చువల్లీ సార్, ఐఎమ్ గివింగ్ ఎ వర్క్ ఎవ్రీడే, ఐ ఆస్క్డ్ మెనీ టైమ్స్, బట్ హీఈస్ టెల్లింగ్ ఎవ్రీడే వన్ రీజన్. నేను ప్రతిరోజు వర్క్ ఇస్తున్నానండి, అడుగుతున్నాను, కానీ రోజుకు ఒక రీజన్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ది అదర్ డే హీ సెడ్ హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, ది అదర్ డే హీ సెడ్ దట్ హీ లాస్ట్ హిస్ పెన్, ది అదర్ డే హీ సెడ్ దట్ హిస్ ఫ్యామిలీ మెంబర్ సమ్వన్ ఈజ్ నాట్ గుడ్. ఇలా మా ఇంటిలో బాగాలేదనో, పెన్ను పోయిందనో, నాకు బాగాలేదనో రోజుకు ఒక కారణం చెప్తున్నాడు. కాబట్టి నేను బలవంత పెట్టదు. యాక్చువల్ ఐ థాట్ ఆఫ్ కాలింగ్ యూ. టీచర్ రివర్స్ ఇచ్చారనమాట, మీకు పంచ్, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే మీకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నాను. సో నౌ ఇష్యూ అండర్స్టూడ్. సో Rauta, may I know about my son? May I know my son about progress? May I know about my kid's learning attitude? May I know his behavior? So of course your son is good, sir, is decent. He comes and he goes his work. Idu oka rakam. No sir, he doesn't do any work which we give. Idu oka rakam. No, your son is so fast to grasp. అని అనగానే మురిసిపోకండి. అది ఒక రోజు ఉండొచ్చు, బట్ కంటిన్యూస్ ఫాలోఅప్ అయితే చేస్తూ ఉండాలి. సో థ్యాంక్ యూ టీచర్ ఫర్ యువర్ సజెషన్. సో నౌ వాట్ డూ యూ సజెస్ట్ టు మీ టు డూ ఇట్? అప్పుడు అడగండి, వాట్ డూ యూ సజెస్ట్ ఆర్ వాట్ కెన్ ఐ డూ టు మేక్ మై కిడ్ ఆన్ ట్రాక్? నా పిల్లవాడిని ట్రాక్లో పెట్టడం నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ టు మేక్ మై సన్ ఆర్ టు కీప్ మై సన్ ఆన్ ట్రాక్? ట్రాక్లో పెట్టడం నేను ఏమి చేయవలను? సో అప్పుడు అతను చెప్తాడు, యాక్చువల్లీ సార్, I request you to send your kid daily, and I request to check your homework. If possible, he is giving a complaint that he is watching TV more time, because at his reading time you are watching TV. Mood complaints. So work about, please send your kid daily, and please work here, check his homework whether he is doing or not, and give him a space to read some books or reads the book. మనం ఏం చెప్తున్నారంట అమ్మా, నాకు చెప్పింది ఏంటంటే, ఆయన చదువుకున్న టైంలో మీరు టీవీ చూస్తున్నారంట. So what he said, when he was reading a book, you are watching TV, that is going to give him a distraction, or the concentration miss అవుతుంది, is not able to focus, is diverting from the subject అని చెప్పారు. సో ఇక్కడ మీకు ఒక విషయం అర్థమైంది, అతను రెగ్యులర్గా వెళ్ళడం లేదు, వెళుతున్నాడు, బాగా చదువుతున్నాడు లేదు. సో ఈ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్, థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్. ఐ విల్ డూ ఇట్ డెఫినెట్లీ మ్యామ్. వీఆర్ హియర్ టు విత్ యూ, అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్. వాట్ ఎవర్ ద రెస్పాన్సిబిలిటీ యూ ఫీల్, అండ్ వీ ఆల్సో ఫీల్ ద సేమ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎనీథింగ్ ఈస్ దేర్, ప్లీజ్ లెట్ మీ నో. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్, ప్లీజ్ ఇంకా ఏదైనా ఉంటే నాకు తెలియచేయండి, సో దట్ ఐ కెన్ వర్క్ ఆన్ ఇట్.
సో ఇలా మనం కాన్వర్సేషన్ చేయొచ్చు. స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒకసారి నేను కాన్వర్సేషన్ స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూడండి. హాయ్ సార్. హాయ్ సార్. సో ఐ కేమ్ హియర్ టు టాక్ అబౌట్ అవర్ కిడ్. ఈజ్ ఇట్ రియలీ? హూ ఇస్ యువర్ కిడ్? My kid name is Shrikant. He is studying 3rd standards. Oh, right, sir. Please sit down. Thank you, sir. Sir, actually, I came to know, recently I have come to know he is not able to, or he is not doing the homework. Earlier, he used to do a lot of homework. Are you not giving any work? No, sir, we are giving work. So, but actually, sir, one more thing I want to talk to you. My kid is telling he is not able to reach the science and he is not able to understand the lessons. May I know what is the reason? Sure, sir. Actually, the response of the principal. So actually, we have a nice faculty and he teaches very well, very slowly, and he is very reachable to the students. Oh, is it, sir? Actually, I don't know. My son is telling that he is every day telling that he has a problem with the science. He is not able to understand. If you don't mind, can you call the teacher? Oh, why not, sir? Sure. Within a few minutes. Wait for a few minutes. The teacher is in the class. She will come within few minutes. Okay. The teacher came to you. Then, madam, if you don't mind, can I talk to you? Or actually, I am father of so and so person. He is my son, and recently he started telling that he is not able to reach the science classes. No, sir. Actually, he is not coming to classes regularly. He is not listening to me properly, and he is very naughty guy. He is talking to others when I am taking class. And 2-3 times I shouted at him, but still he did not change his behavior. Actually, I wanted to talk to you. Regarding this, I wanted to call you. 2 days before only I decided. Fortunately, you only came to me. Oh, really? He did not tell all these things. Yes, sir, he is not doing work. Actually, we are giving lot of work. He is not doing. Okay. So then what can I do, madam? Yes, definitely, sir. From my end, today onwards, again, I'll give more focus. I'll ask him questions and I'll ask him to involve in the class. But from your end, ask him daily work what he is doing. Check once and send your kid daily, because 3 days he did not come to class and he came late and he was telling us silly reasons, that saying that he was not feeling well, he lost his pen, he lost his book, and some of his family members not feeling well. Like that, he's every time he's telling, if you don't mind, give him some space to read a book or to study what happened in the school. And he was giving a complaint that you are watching TV at the time of he was reading. Whenever he takes book, you are watching TV with a loud voice, so that he is not able to focus. So give him a particular time and give a space or give him a place where he can sit with a complete focus, so that your son can understand lessons. Apart from that, I will talk to him. I will take the lessons where he is not able to understand. We will repeat it and we will make him on track. But my sincere advice is, send your son to school regularly and follow what he is doing. Okay, madam, thank you. Apart from that, do you want to talk anything to me about my son? Oh, no, sir. As if no, this is enough. Okay, if anything is there, please let me know. I am ready to support, because you and me, we are here to give a good or bright future to the kid. Okay, sir. Sure, definitely. With pleasure. Thank you, ma'am. Thank you, sir. That's enough. సో ఇలా మనం కాన్వర్సేట్ చేద్దాం. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ పెట్టండి, దాని మీద మనం ముందుకెళ్దాం, డిస్కస్ చేద్దాం. మరొకసారి చెప్తున్నా, చూడడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరు. ఈ క్యారెక్టర్స్ మీరు ప్రాక్టీస్ చేయడండి, మీకే తెలుస్తుంది. ఒకసారి డైలాగ్ వర్షన్ చెప్పండి, మీకు ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో కమ్యూనికేట్ చేయండి. థ్యాంక్ యూ.